ఈ కాంక్లేవ్ అనే ఒక కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒక 2-3 రోజులకి ఇప్పుడు ఎవరి వాదన ఎవరు సమర్థవంతంగా వినిపించగలిగారు అంటే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, అందులో సందేహమే లేదు. ఆయన పాలసీలకు అనుగుణంగానే ప్రభుత్వ పాలసీలు రూపొందుతాయి. అందులో వేరే వాళ్ళు సలహా ఇస్తే దాన్ని తీసి పెట్టడం అనేది, డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడము, లేదంటే పలానా చోట ఒక 10 కిలోమీటర్లు రోడ్డు వేయించడము ఇంతవరకు ఉంటుందేమే కానీ భాగస్వాముల తాలూకు వాటా మిగిలిన వాటిలో అంత పెద్దగా ఉండదు. ఇక్కడ ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఈ రెండింటి మధ్య తేడాను వివరించడంలో ఆయన ఫెయిల్ అయ్యాడనేది నా అభిప్రాయం, చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆయన వాదనను కనుక, ఆయన మాటలను కనుక నిశ్చితంగా పరిశీలించినప్పుడు ప్రైవేటైజేషనే ఆయన ధ్యేయం. ప్రపంచం మొత్తం అదే భాష మాట్లాడుకుంటుంది, దాని గురించే మాట్లాడుతున్నారు. అలా వెళితేనే నేను పథకాలకు డబ్బు ఇవ్వగలను అని క్లియర్గా చెప్పారు. అది చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఏది ఇప్పుడే మీరు అడిగారు సూపర్ 6 అని, నేను హైబ్రిడ్ మోడల్లో వినూత్నమైన ఆలోచనతో ముందుకెళ్తాను అని. అంటే ఈ వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు ఇచ్చిన పన్నుల నుంచి, ట్యాక్సుల నుంచి వాళ్ళకి రాయితీలు ఇస్తాము అంటే ఏంటి? ఇది అసలు ముందు ఎదురు ప్రశ్న అడిగే ఆలోచన, వివేచన ఉండదు. ముందు మనం రాయితీలు ఇస్తున్నాము, ఆ తర్వాత వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెడతారు. అంతేగాని వాళ్ళు వచ్చి వ్యాపారం చేసుకున్న తర్వాత వచ్చిన ఆదాయంతో, ఆదాయం మీద వేసినటువంటి పన్నులతో మనం వాళ్ళకి రాయితీలు ఇవ్వట్లా. నాకు తెలిసి మాకున్న చిన్న బుర్రతో ఆయన చెప్పాడు కాబట్టి ఆయన వింటాడు కాబట్టి వీళ్ళు ప్రచారం చేస్తారేమో. కానీ దీన్ని నిశ్చితంగా పరిశీలించినప్పుడు ఏంటంటే, మెడికల్ కాలేజీలని పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్తో నిర్మించినప్పుడు ఆ సంస్థకి ఖచ్చితంగా ఆదాయం ఉంటుంది. ఆ సంస్థ దగ్గర నుంచి వచ్చిన రాబడి, ఏది ఆ వ్యాపారంతో రాబడి కాదు, ఈ నిర్మించడానికి వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వం వాడుకుంటుంది మిగిలిన పథకాలకి. అది అర్థం చేసుకోవాలి. అలానే ఇప్పుడు నిరుద్యోగ భృతి, ఇవి కూడా ప్రభుత్వం పైసా ఇవ్వదు, డబ్బు రూపంలో మిగిలిన వారి చేత ఖర్చు పెట్టిస్తుంది. దానికి సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద వాళ్ళకి మినహాయింపులు ఉంటాయి. అంటే జోడింపు, మేళవింపు, వినూత్నమైన ఇది. ఆయన చెప్పడం ఏంటి, సంపద సృష్టించారు, మాకేం సందేహం లేదు, ఆ తర్వాత మీరు ఉంటారో లేదో, ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. అంటే దాన్ని సరిగ్గా ప్రజెంటేషన్ చేయలేకపోవటం. ఇప్పుడు మనం చాలా సాధించేసాం. ఇప్పుడు నేను కూడా చాలా మాట్లాడేసాను, చాలామంది బాగుందంటారు, బాగాలేదంటారు, కాబట్టి నాకు చాలా తెలిసిందనే ఒక భ్రమలో ఉంటాను. ఈ యాంకరుడు కూడా ఏంటంటే, అసలు నా అంతటోడు లేడు కదా, చాలా మాట్లాడేస్తాను, బాబు గారికి మద్దతుగానే ఉంటాను, ఆయనకి సన్నిహితుంది కదా నేను అనేసి యథాలాపంగా మాటలు వదిలేసేసి ట్రోల్కి గురవటం. లేకపోతే ప్రతిసారి సంపద సృష్టిస్తున్నారు, బాగానే ఉంది, ఆ ఫలాలేమో అవతల పార్టీ తీసుకుంటుంది కదా, ఇది ఆయన ప్రశ్న. దానికి ఆయన నా సమాజం కోసమో, నా ప్రజల కోసమో ఏదో త్యాగపూరిత వచనాలు కొన్ని ఉంటాయి. ఆ అవకాశం ఇవ్వనందుకు నాకు తెలిసి క్లాస్ పడే ఉంటుంది, తర్వాత పడే ఉంటుంది గ్యారంటీగా. ఇప్పుడు ఆయన గురించి ప్రస్తావన ఎందుకు, కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల గురించే కనుక మనం తీసుకుంటే, నా మోడల్ నిజమే. ఒకప్పుడు సంక్షేమ పథకాలు, ఉచితాల గురించి నేను వ్యతిరేకంగా ఉన్నా, బయటికి చెప్పడం కూడా, మనసులో మాటలో కూడా. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, నేను ఉచితాలు ఇవ్వనిదే నన్ను గెలిపించరు, అది రూఢి అయింది. పైగా మేము అందరి ముందు ఒక వాగ్దానం చేసాము, అన్నీ ఇస్తాము, సో ఆ ఇవ్వడానికి వినూత్నమైన మార్గాలు వెతుకుతున్నాం, ఇది అని చెప్పింది. అది ప్రజలకు నచ్చుతుందా నచ్చదా అంటే, ప్రభుత్వంలో వారికి, పేద ప్రజలకి ఇది ఈ మెడికల్ సీట్లు అందుబాటులో ఉంటాయి, ఈయన చేయడం వల్ల అది అందుబాటులో ఉండదు అనే ప్రచారం మొదలైంది. కాబట్టి ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడం వీళ్ళ వల్ల కానే కాదు. ఎందుకంటే పేదవాడి నోటి దగ్గర కూడు లాగేస్తున్నారు అనే ఒక డైలాగ్ ఉన్న పవర్ అంతా ఇంత కాదు. అందువల్ల అక్కడ ఆయన వాదనని గట్టిగా వినిపించలేకపోయారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏం చెప్పారు, మా విధానం ఇది, మాకన్నా ఎక్కువ ఇస్తామన్నారు వాళ్ళు, కానీ ఇవ్వలేకపోతున్నారు, ఉన్నాయి ఎత్తేసారు. వాలంటీర్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడింది ఏంటది, సూపర్ 6లో ఇలా ఉన్నాయి, ఇంకా అది సూపర్ 6 కాకుండా ఇచ్చిన హామీలు బోల్డ్ అని ఉన్నాయి. వాలంటీర్లకు గతి లేకుండా పోయింది. నిజమే కదా. మరి పవన్ కళ్యాణ్ గారు గొప్పగా ఏదో పెద్ద మీ యుక్తుల్ని ఇంకా పెంచేసి, చంద్రబాబు నాయుడు గారు ఇంకా మీకు డిగ్రీ వరకు చదివేస్తాం, మీ స్కిల్ డెవలప్ చేస్తాము,
స్కిల్ సెన్సెస్ ఏమైందండి? నాకు ఇప్పుడు స్కిల్ అనగానే గుర్తొచ్చింది. స్కిల్ సెన్సెస్ ప్రోగ్రామ్ ఏమైంది? అంతకుముందు స్కిల్ డెవలప్మెంట్, దాని తర్వాత ఇప్పుడు స్కిల్ సెన్సెస్ అన్నారు కదా, అదేమైంది? వాలంటీర్లకి 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు కదా, అడ్డంగా వదిలేశారు కదా రోడ్ల మీద. ఎవడూ మాట్లాడట్లేదు అనుకుంటా. 2 లక్షల మంది ఉపాధి పోగొట్టారు. అంటే వీళ్ళ విధానం ఏమిటి అనేది చంద్రబాబు గారు చెప్పారు. మా విధానం ఇది కాదు, ఫ్రీగా ఎవరికి ఏమీ ఇవ్వము, ఇచ్చామంటే దానికి ఒక లెక్క ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ప్రత్యర్థి పార్టీ ఏంటి? ప్రజలు చెప్పాడు కదా, ఇప్పుడు అయితే వైఎస్ఆర్సీపీ లేకపోతే టీడీపీ మేమే ఉన్నాము, ఉన్నప్పుడు ఏంటంటే మా పాలసీల గురించి మేము మాట్లాడతాము, వాళ్ళు మాట్లాడతారు అంటారు. ఆ క్రమంలో కాస్త కూస్త ఎడ్జ్ వైఎస్ఆర్సీపీ తీసుకోగలిగింది ఇక్కడ. మా విధానం ఇది అని. నేను ముందు నిన్న వీడియోలో చెప్పాను కదా, ముందు ఎగతాళి ఉంటుంది, అవహేళన ఉంటుంది, అవమానాలు ఉంటాయి. ఇవన్నీ 3 ఏళ్ళు జరిగేసరికి అసలు ఇష్యూ కాకుండానే పోతుంది. మేము నమ్మం, అసలు మీ నమ్మకంతో మాకు పని లేదు అనే పరిస్థితి ఏర్పడుతుంది అప్పటికి. ఎందుకంటే ఈ ఇష్యూ మీద మా స్టాండ్ ఇది, జనం తిప్పి కొట్టారు కాబట్టి ఇక మేము దాని గురించి పోము అనేది ఈ రోజున బిగిన్ అయితే 3 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచించాలి. రాజకీయంగా భూస్థాపితాలు ఇవన్నీ చేయాలి అంటే విల్ పవర్ ఉండాలి, పొలిటికల్ పవర్ ఉండాలి, ఈక్వేషన్స్ కలిసి రావాలి. దానికి రాబోయే ఎన్నికలు ఏవి, బీహార్ ఎన్నికలు ఒక లిట్మస్ టెస్ట్గా మారబోతున్నాయి. ఆ లిట్మస్ టెస్ట్ని ఎదుర్కోవడానికి నాకు తెలిసి బీహార్ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు గారు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ ఎన్డీఏ గెలుపు వాళ్ళకే కాదు, ఇక్కడ వీళ్ళకి పార్ట్నర్స్కి అవసరం. ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఆ మద్దతు అనేది అనివార్యమైన కారణాలతో ఇస్తున్నా కూడా బీజేపీ మద్దతు చంద్రబాబుకి బలంగా కావాలి. ఎందుకు కావాలంటే ఆయన అధికారంలో ఉండాలన్నా, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకుండా ఉండాలన్నా. దేనికి అంటే ఆ పెద్ద మద్దతు కనుక కోల్పోతే, అది పడిపోతే ఇప్పటిదాకా నిజంగా కూడా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈ సమయంలో మధ్యంతరం వస్తే అది వైఎస్ఆర్సీపీకి బలం అవుతుంది. ఆ బలాన్ని తగ్గించగలుగుతారా, పెంచుతారా అనేది ప్రజల చేతిలో ఉంది, అందులో సందేహం లేదు. కానీ సడన్గా మధ్యంతరం రాకూడదు అనేది వీళ్ళందరి కోరిక. కానీ ఏదో ఒక ఎన్నిక రావాలనేది వైఎస్ఆర్సీపీ ఆశిస్తుంది. అది మధ్యంతరం రూపంలో వస్తే మామూలుగా ఉండదు. ఇప్పటికే వీరు చేయలేనివి వీరికి ప్రకృతి కూడా సహకరించింది. ఏది రేట్లు పడిపోయినాయి అందరికీ, రైతులు. సో దీన్ని మా హయాంలో బాగుంది, ఈ హయాంలో బాగాలేదు అంటే నమ్మేవాళ్ళే ఎక్కువ ఉంటారు. అది కాదు అప్పుడు అలా ఉంది, ఇది కాదు ఇప్పుడు ఎలా ఉంది అని నువ్వు చెప్పేంత తీరిక ఉండదు, పట్టించుకోదు కదా. ఎందుకంటే మనం నిండా మోసం చేసింది ఒక ఏడాది కాలం ముందు కనబడుతుంది. అందుకే మధ్యంతరం రాకూడదు పార్లమెంట్. ఒక బీహార్లో ఓడిపోతే ఆయన పక్కకి వెళ్ళిపోతాడా అంటే గ్యారంటీ జరుగుతుంది. అది ఈ వాంట్స్ ఓన్లీ సీఎం పోస్ట్. నితీష్ కుమార్ డెవలప్మెంట్ అంటారా? ఇక్కడ మన పార్కులో బీహార్ నుంచి వచ్చిన టీ స్టాల్స్ వాళ్ళు కానీ సెక్యూరిటీ గార్డులు కావాలని చేస్తున్న వాళ్ళని కూడా అడిగినప్పుడు నితీష్ లేదు, అంతకుముందు లాలు లేదు, రేపు వచ్చే ఇంకొకళ్ళు కాదు, ఎవ్వరూ మాకు ఒరగబెట్టింది లేదని చెప్తున్నారు. బయట పేపర్లో ప్రకటనలేమో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో బీహార్ దూసుకుపోతున్నారు. కానీ బీహార్లో ఎన్డీఏ కూటమికి బలమైన వ్యతిరేకత ఉంది. అది నితీష్ మీద వ్యతిరేకత అయితే ఇంకా బలంగా ఉంది. అది గమనించాలి. గమనించి ఈ పాలసీల మేకింగ్లో, పాలసీలను చెప్పడంలో విఫలమయ్యారు. ఇక్కడ దీనికి లింక్ ఏంటంటే అదే, ఇక్కడ తన పాలసీని తాను బలంగా చెప్పుకోలేని పక్షంలో ఒకవేళ మధ్యంతరం వస్తే, ఏది ఆయన కనుక బయటికి వెళ్ళిపోతే ఇప్పటికిప్పుడు పవర్ కావాలి అనుకునే పార్టీలు చాలా ఉన్నాయి. ఆ పార్టీలన్నీ ఒకటైనప్పుడు మధ్యంతరం వచ్చేలా చేస్తారు. ఇదంతా ఏంటంటే ఇఫ్ అక్కడ అది జరిగితే, మరి అది జరుగుతుందేమో అనే భయంతోనే ఇక్కడ ఈ పార్టీలు కూడా ఇలా వ్యూహాలు రచించుకుంటున్నాయి. పాలసీల ప్రకటనలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పకుండా గంటల తరబడి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోతే సంపద సృష్టి, మీకు నేను వెల్త్ క్రియేషన్, ఈ పదాలు జనాలకు అవసరం లేదు. నువ్వు వాడికి ఇచ్చావా డబ్బులు, నువ్వు వాడికి చేసావా చెప్పింది, ఇవే గమనిస్తాయి. బై.